గైస్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2020లో రిలీజ్ అయిన గ్రీన్లాండ్ అనే ఒక మంచి నేచురల్ డిజాస్టర్ సర్వైవల్ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం సూపర్ ఉందనే చెప్పొచ్చు. వన్ లైన్ ఏంటి అంటే, ఒక కామెట్ భూమిని దాటుకొని వెళ్తున్నట్టు సైంటిస్టులు కనిపెట్టింటారు. కానీ ఆ కామెట్ జస్ట్ దాటుకొని మాత్రమే వెళ్ళకుండా భూమిలో కూడా ఎంటర్ అయ్యి భూమి మీద పడి భూమిని నాశనం చేస్తుంది. ఇలాంటి ఒక డిజాస్టర్ ప్లేస్ లో మనుషులు ఎలా తప్పించుకున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఎలా సర్వైవ్ అయ్యారు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు అంత అద్భుతంగా చూపించింటారు. అదే కాకుండా రీసెంట్ గానే దీనికి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది కాబట్టి స్టోరీ పరంగా, విజువల్స్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేసింటారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉన్నా, కానీ ఎంత త్వరగా కావాలనేది మీ చేతిలోనే ఉందన్నమాట. జస్ట్ సపోర్ట్ చేస్తేనే చాలు. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, కమెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ని కూడా గుద్దేయండి. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదామా? ఓపెన్ చేస్తే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ లో మన హీరోని చూపిస్తారు. మన హీరో పని చేయకుండా మొబైల్లో ఉన్న వాడి వైఫ్ ఫోటో అండ్ వాడి కొడుకు ఫోటోనే చూసుంటాడు. విషయం ఏంటంటే, ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల మన హీరో హీరోయిన్ ప్రస్తుతానికి విడిపోయినారనే చెప్పొచ్చు. అప్పుడే ఒకడు వచ్చి, బాస్ ఈ పాటికే మీరు వెళ్ళిపోతాను అన్నారు, ఇంకా ఇక్కడే ఉన్నారే అంటే, రే దాని సైడ్ పెట్టు, ఈ పాటికి అక్కడ కాంక్రీట్ వేసేసి ఉండాలి కదా, ఎందుకు వేయలేదు అంటే, బాస్ వచ్చేటప్పుడు ఆ ట్రక్ ఏమో అయిపోయిందంట, సో ఇంకో ట్రక్ ని వెంటనే తెప్పిస్తాను, మీరేం భయపడకండి, మీరు ఇంటికి వెళ్ళి చిల్ అవ్వండి, అందులో పనంతా ముగించేస్తాను చెప్పేసరికి, కరెక్ట్‌గా చేసావు కదా, సరే నమ్మే వెళ్తాను అని చెప్పి మనోడు వచ్చేస్తాడు. అలా వెళ్తా ఉంటే అప్పుడే రేడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏంటంటే, నాసా వాళ్ళు రీసెంట్ గానే ఒక ఇంటర్‌స్టెల్లార్ కామెట్ ని కనిపెట్టినారంట. అదే తోకచుక్క అన్నమాట. దాని పేరు క్లార్క్ అంట. అది భూమికి చాలా దగ్గరలో వెళ్తుంది కాబట్టి మనం దాన్ని పట్టపగలే చూడొచ్చు అని చెప్పి చెప్తుంటారు. సర్లే అని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే వాడి వైఫ్ ట్రెడ్‌మిల్ లో ఏదో రన్నింగ్ చేస్తా ఉంటుందన్నమాట. ఇంక దాని గురించి లైట్ గా ఏదో కాంప్లిమెంట్ లా ఇస్తాడు. అయినా కూడా ఈ సెపరేషన్ వల్ల కొంచెం ఆక్వర్డ్ గానే ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళకు కొడుకున్నాడు కదా, వాడి పేరు నేతన్ అనమాట. వాడేదో ఒక పార్టీని కండక్ట్ చేయాలి అని చెప్పి చుట్టూన్న నేబర్స్ అందరినీ పిలిచేసి ఉంటాడు. ఇంకా నేతన్ కూడా వచ్చేసరికి వాడేదో డ్రాయింగ్స్ లో వేసింటాడు అనమాట. వాటన్నిటిని మన హీరో చూసి ముచ్చట పడతాంటే అప్పుడే వాడికి ఏదో ఒక డయాబెటీస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మామూలుగా రెగ్యులర్ గా ఇంజెక్షన్స్ వేస్తా ఉండాలి కదా, షార్ట్స్ లాగా, దానికి బదులు అదేదో ఒకటి వీపు దగ్గర పెట్టింటారనమాట. సరే అని చెప్పి హాల్కి వచ్చింటే ఆ క్లార్క్ అనే కామెంట్ గురించి న్యూస్ లో ప్లే అవుతా ఉంటుంది. లైక్ అది ఒక చిన్న కామెంట్ మాత్రమే కాదంట, అది ఎన్నో వేల సంవత్సరాల ముందు ఎన్నో భాగాలుగా విరిగిపోయిందంట. సో అన్ని తోకచుక్కల కన్నా ఇదే కొంచెం వేగంగాను అండ్ పెద్దగాను ఉందంట. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే ఇద్దరు విడిపోయినట్టే ఉన్నారు కదా, సో గెస్ట్ రూమ్ లోనే పడుకుంటాడు అనమాట. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఏదో వండుదామని చెప్పి టీవీ ఆన్ చేసి చూస్తే ఆ తోకచుక్క గురించే అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ప్లే అవుతా ఉంటుంది అనమాట. లైక్ అది సెవరల్ పీసెస్ గా బ్రేక్ అయినా కూడా అది భూమి మీద పడేందుకు చాలా ఛాన్సెస్ ఉందంట. బట్ వీళ్ళ అంచనా ప్రకారం అది వచ్చేటప్పుడే దాంట్లో కొద్దిగా గ్యాస్ ఉంటుంది కాబట్టి ఈ సూర్యుడి వేడి తట్టుకోలేక ఖచ్చితంగా కాలిపోతూ ఒక ఫైర్ బాల్ అనే ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుంది. బట్ అది ఎంటర్ అయిన విత్ ఇన్ మినిట్స్ లోనే అది కాలి బూడిదైపోతుంది కాబట్టి మనకు పెద్దగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అన్నట్టే చెప్తుంటారు. కరెక్ట్ గా అదే టైంకే మన హీరోయిన్ బీర్స్ వైన్స్ ఖాళీ అయిపోయింది. ఆల్సో కొద్దిగా గ్రోసరీస్ కూడా తేవాలి అని చెప్పేసరికి వెంటనే మన హీరో అండ్ వాడి కొడుకు అయిన నేతన్ వాళ్ళిద్దరూ బయలుదేరి గ్రోసరీ స్టోర్ కి వచ్చేస్తారు. అప్పుడే ఆకాశంలో ఓ 10, 15 మిలిటరీ జెట్స్ వెళ్తున్నట్టు కనిపించేసరికి మనోడికి అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ అదొక తోక చుక్కే కదా, దానికెందుకు ఇంత ఆర్పాటం చేస్తున్నారు అని చెప్పి అట్లే ఆపగీపక చూస్తుంటే అప్పుడే ఆ తోక చుక్క కూడా దూరంలో కనిపిస్తుంది. సరే అని చెప్పి గ్రోసరీ స్టోర్కి వచ్చేసి కావాల్సిందని కొనుక్కుంటే అప్పుడే ఒక కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి అనమాట. మాట్లాడేది కూడా మనిషి కాదు, ఏదో ఒక కంప్యూటర్ వాయిసే మాట్లాడుతుంది. లైక్ మన హీరో వైఫ్ అండ్ వాళ్ళ కొడుకైన నేతన్, వీళ్ళు ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయినారంట. సో అన్నిటినీ ఒకే ఒక బ్యాగ్ లో మాత్రమే ప్యాక్ చేసుకుని వెంటనే మిలిటరీ బేస్ కి వచ్చేయండి అని చెప్పేసరికి సేమ్ ఇదే కాలే ఇంట్లో ఉన్న టీవీలో కూడా ప్లే అవుతుంది. బట్ మన హీరోని ఏదో బిజీగా ఉండడం వల్ల తను దాన్ని చూసుకోలేదన్నమాట. ఇంకా మన హీరో కాల్ పెట్టేసిన తర్వాత ఇది నిజమా లేదంటే ఎవరన్నా స్కామ్ చేస్తున్నారా ఏంది అని అర్థం కాక సరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చే దారిలో కూడా చాలా మిలిటరీ వెహికల్స్ ఒకేసారి వెళ్ళేసరికి మనోడికి అర్థం కాలేదు. సరే అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చి చూస్తే ఆల్రెడీ గెస్ట్లు అందరూ వచ్చేసినారనమాట. సో వెంటనే మన హీరో దగ్గరికి వెళ్ళి, నీకేమన్నా ప్రెసిడెంట్ నుంచి కాల్ వచ్చినా అంటే లేదే అంటుంది. తిక్కమొగంది, యాక్చువల్లీ టీవీలో వచ్చింటుంది బట్ తను చూసుకోలేదు. ఆ తోకచుక్క వల్లే ఏదో జరగబోతున్నట్టుంది, అందుకే మనల్ని మాత్రమే షెల్టర్ కి సెలెక్ట్ చేసినారంట అంటే మేబీ మన అందరి సేఫ్టీ కోసం వాళ్ళ అందరికి కాల్స్ వచ్చింటుంది అని చెప్తాంటే అప్పుడే ఇంట్లో ఉన్న టీవీలో కూడా ఆ తోకచుక్క గురించే న్యూస్ ప్లే అవుతుంటుంది అనమాట. సరే అని చెప్పి మనోలోజీ చూస్తే 5, 4, 3, 2, 1 అని చెప్పి ఆ తోకచుక్కలో ఓ పీసా ఆ పెద్ద సముద్రంలో పడుతుంది. అంతే, ఆ తర్వాత ఎటువంటి న్యూస్ రాకపోయేసరికి అంతేలే కింద వెళ్ళి అదేమో బ్లాస్ట్ అయింటుందిలే అంటే అప్పుడే ఒక మినీ
హీరోయిన్‌ని ఎత్తుకోకలా వచ్చేసరికి వెంటనే మన హీరో పరిగెత్తా బయటికొచ్చి చూస్తే పక్షులన్నీ ఎగిరిపోతుంటాయి. ఏం జరుగుతుంది ఏం చూసా అంటే ఒక షాక్ వేవ్ వస్తుంది చూడండి గాయ్స్. మన హీరోని ఎగిరి పడతాడు అండ్ అక్కడున్న గ్లాసెస్ అన్ని పగిలిపోతాయి. వెంటనే పరిగెత్తా లోపలికొచ్చి చూస్తే మనోళ్ళకేం కాలేదనమాట. బట్ టీవీలో సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఒక చిన్న ఫుటేజ్‌లో చూపిస్తారు. ఒక ఫుట్‌బాల్ స్టేడియం సైజ్‌లో ఉన్న ఒక కామెట్ వచ్చి ఆ ప్లేస్‌లో పడేసరికి జస్ట్ చిటికేసే టైంలోనే ఆ నగరం మొత్తం ధ్వంసమైపోయింది, కాలిపోయింది. బట్ అది అక్కడెక్కడో 1500 మైళ్ళ దూరంలో పడిన కామెట్ అనమాట. బట్ దాని యొక్క షాక్ వేవ్ అనేది మనోళ్ళ వరకు రీచ్ అయింది. కరెక్ట్‌గా అదే టైంకే మళ్ళీ ఆ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మన హీరో ఫ్యామిలీ మాత్రమే రావాలంట. ఇంకెవ్వరు రాకూడదంట. వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ మాత్రమే తీసుకొని రావాలంట. దగ్గరలోనే ఈ మిలిటరీ ఎయిర్ బేస్ దగ్గరికి రావాలి అని చెప్పేసరికి వీళ్ళకి అర్థం కావట్లేదు. వీడికి మాత్రమే కాల్ వచ్చింది, మనకెందుకు రాలేదు అని. మేబీ ఇంటికి వెళ్తే మనకు కూడా ఏదైనా కాల్లు, మెసేజ్‌లు వచ్చినాయేమో వెంటనే బయలుదేరండి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు కూడా వెంటనే అన్నిటిని సర్దడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ఈ బుడ్డోడికి డయాబెటీస్ ఉంది కాబట్టి మర్చిపోకుండా ఇన్సులిన్ కూడా తీసి పెట్టుకుంటారు. సరే అని చెప్పి కొద్దిగా బయటికి వచ్చి చూసి ఏమో ఆకాశాన్ని తగలబెట్టేసినట్టు ఆ ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఇంక మనోళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతుంటే పక్కన ఆ ఫ్రెండ్ గాడు పరిగెత్తా వచ్చేసి నీకు ఆ ప్రెసిడెంట్‌కి ఏదో లింక్ ఉన్నట్టుంది. అందుకే మీ ఫ్యామిలీ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే, "రే అలా ఏం కాదురా. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రియలా ఫేకా కూడా నాకే అర్థం కావట్లేదు. అందుకే వెళ్తాననిరా" అంటే, "సరే ఇన్ కేస్ మీకు అక్కడ ఏదైనా షెల్టర్ దొరికి అదేమైనా ఒక సేఫ్ అనే ప్లేస్ అనిపిస్తే నాకు కాల్ చేయి. నేను వెంటనే వచ్చేస్తా" అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు బయలుదేరతాడు. బట్ పాయింట్ ఏంటి అంటే మనోళ్ళకి మాత్రమే ఆ కాల్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ఎవ్వరికీ రాలేదన్నమాట. సో ఒక లేడీ మాత్రం తన కూతురిని తీసుకొని పరిగెత్తా వచ్చేసి, "ఎలానా నా కూతురిని మాత్రం తీసుకెళ్ళండి" అంటే మనోడు మాత్రం తీసుకొని వెళ్ళడనమాట. సారీ నేనేం చేయలేను అని చెప్పి అక్కడి నుంచి కార్ తీసుకొని వచ్చేసాడు. ఈవెన్ దో వాడు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పర్టికులర్ గా ముగ్గురిని మాత్రమే అలౌ చేశారనమాట. అలాంటప్పుడు ఆ పాపని నడి రోడ్ లో వదిలేసి వెళ్లాల్సిందే. కనీసం తన ఫ్యామిలీతో ఉంటే అయినా వాళ్ళు ఎలా అయినా తనని కాపాడడానికి ట్రై చేశారు అని చెప్పి వెళ్తా ఉంటే ఆల్రెడీ ఈ కేవ్స్ జరుగుతుంది కదా. సో చిన్న షాప్స్, చిన్న గ్రోసరీ షాపుల మీద అంతా పడి దోచేస్తున్నారు. సరే అని చెప్పి ఎలా అయినా వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. సో ఎలానో అటు ఇటు వెళ్ళి లాస్ట్ గా మిలిటరీ బేస్ దగ్గరికి వచ్చేసాడు. బట్ అప్పటికే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాలి కాబట్టి వాళ్ళు దిగుతా అంటే మధ్యలో వీళ్ళకే తెలియకుండా బుడ్డోడు కొంచెం చలేస్తానని చెప్పి ఆ బ్లాంకెట్ ఎత్తుకుంటాడు. ఆ బ్లాంకెట్ నుంచి వీడికి కావాల్సిన మెడికేషన్ ఉంది కదా, ఇన్సులిన్, అది పడిపోయి ఉంటుంది. దాన్ని ఎవరు నోటీస్ చేసి ఉండరు. సరే అని చెప్పి ఆ బేస్ దగ్గరికి వచ్చింటే చాలా మంది జనాలు ఉన్నారు. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఒక క్యూఆర్ కోడ్ టైప్ ఉంటుందన్నమాట. సో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేసేసరికి మనోళ్ళు కూడా మా దగ్గర ఉంది, మేము సెలెక్ట్ అయినామని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ చూపించేసరికి వాళ్ళ ముగ్గురికి మాత్రమే 3 ట్యాగ్లు ఇస్తారు. దాన్ని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపల భారీ ప్లేన్స్ ఉంటాయన్నమాట. మేబీ ఇక్కడ నుంచి వేరే ఒక ప్లేస్ కి తీసుకెళ్తారేమో. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు మొత్తం 3 సూట్ కేసులు తీసుకొచ్చింటారు. కానీ వాళ్ళు ఒక్కటి మాత్రమే అలో చేశారంట. సో ముఖ్యమైనవి మాత్రం సూట్ కేసులు సర్దుకుంటాంటే అప్పుడే వీళ్ళకే తెలుస్తుంది ఆ బుడ్డోడికి కావాల్సిన ఇన్సులిన్ దాంట్లో లేదు అని. ఎక్కడెళ్ళింది అని చెప్పి వెతుకుతుంటే అప్పుడే ఆ బుడ్డోడు మధ్యలో ఆ బ్లాంకెట్ తీసినాను అని చెప్పేసరికి మేబీ కార్ లో పడిపోయింటుందేమో అని చెప్పి వెంటనే మన హీరో తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. సో పక్కన ఉన్న సోల్జర్ దగ్గర ఇంకా ఎంతసేపట్లో ఈ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఓ 15-20 నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పేసరికి సరే నా దగ్గర ట్యాగ్ ఉంది కదా, ఎలా అయినా మన కార్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన మెడికేషన్స్ ని తీసుకొచ్చేసాను అని చెప్పి మన హీరో బయటకు వచ్చేస్తాడు. వెంటనే తను ఆ సోల్జర్ దగ్గరికి వెళ్ళిపోయి మా కొడుక్కి కావాల్సిన మెడికేషన్స్ ని తీసుకురావడానికి వెళ్ళినాడు. ఇన్ కేస్ మేము ఫ్లైట్ ఎక్కేసినా కూడా ఆయన కూడా అదే ఫ్లైట్ ఎక్కేలా మీరు చూసుకుంటారా అంటే, సారీ మేడం మెడికేషన్స్ అన్నారు ఎందుకు అంటే, మా కొడుక్కి డయాబెటీస్ ఉంది అంటే వెంటనే వాడు ఓ ఆఫీసర్ ని పిలిచేసరికి ఆయన ఎవరితోనో వాకిటాకిలో మాట్లాడుతున్నట్టు చూపించి ఆ తర్వాత మన హీరోయిన్ ని ఇంకొక లేడీ దగ్గరికి తీసుకెళ్తారు. అసలు విషయం ఏంటంటే ఇలా డయాబెటీస్ ఇలా ఏదైనా ఇల్నెస్ ఉంటే ఫ్లైట్ లో ఎక్కించారంట. సో వీళ్ళని కూడా ఎక్కించరు అనేస్తారు. కానీ మా దగ్గర ట్యాగ్ ఉంది కదా, మేము కూడా సెలెక్ట్ అయినాం కదా అంటే, కరెక్టే మేడం కానీ మీ పిల్లని మీరు ఇక్కడే వదిలేసి కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పేసరికి మన హీరోని కొంచెం ఎమోషనల్ అయిపోయి ఇన్ కేస్ మీ కొడుకైనా మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఈ ప్లేస్ లో ఉంటే మీరు కూడా ఇలానే వెళ్ళనిచ్చే వాళ్ళు కాదా అంటే తను ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి, సారీ మేడం మా ఫ్యామిలీలో అసలు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, మేము ఇంకా దేశ సేవ చేయాలి కాబట్టి దానికోసమే వచ్చినామని చెప్పేసరికి మన హీరోని ఇంకా సైలెంట్ అయిపోతుంది. బట్ ఇంకొంచెం రిక్వెస్ట్ చేసి అడిగేసరికి పోనీలే చిన్న పిల్లాడే కదా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఎలానో ఆ కార్ దగ్గరికి వచ్చేస్తాడు. కావాల్సిన మెడికేషన్స్ ని తీసుకునేస్తాడు. మళ్ళీ ఎలానో లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనోళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి మనోడికి తెలియట్లేదు. సరే కాల్ చేద్దామన్నా కూడా సిగ్నల్ లేదు. సో మన హీరో ఏమో మన హీరోని వెతుకుతాంటాడు. మన హీరోయిన్ ఏమో మన హీరోని వెతుకుతా ఉంటుంది. బట్ ఏ మిలిటరీ సోల్జర్ అని అడిగినా కూడా వాళ్ళు చెప్పేదంతా ఒకటే, చూడండి ఇక్కడున్న ఫ్లైట్స్ అన్ని ఒకే ప్లేస్ కే వెళ్తుంది. సో ఏదో ఒక ఫ్లైట్ లో ఎక్కేయండి. వాళ్ళ దగ్గర ట్యాగ్ ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కుతారు కాబట్టి ల్యాండ్ అయిన తర్వాత మీరు కావాలంటే మీట్ అవ్వచ్చు అని చెప్పేసరికి సరే
ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కి ఉంటారు అనే నమ్మకంతోనే మన హీరో ఒక ఫ్లైట్‌లో ఎక్కేస్తాడు. కానీ మన హీరోయిన్ ఆ ఫ్లైట్‌లోకి కాదు కదా! అసలు ఆ బేస్‌లోనే లేదనమాట. బయటొచ్చేసి మన హీరో ఎక్కడ అని చెప్పి వెతుకుతా ఉంటుంది. ఖచ్చితంగా మనోళ్ళు ఏదో ప్లేన్‌లో ఎక్కింటారు అని చెప్పి మనోడు నమ్మకంతో కూర్చుంటే అప్పుడే పక్కనున్నవాడు మీరు మాత్రం ఎలా మెడికేషన్స్‌ని తీసుకొచ్చినారు అంటే, యాక్చువల్లీ నా కొడుక్కి డయాబెటిస్ ఉంది అండ్ నా దగ్గర ట్యాగ్ ఉంది. అందుకే లోపలికి తీసుకొచ్చినాను అంటే, అలా కాదు బ్రో మా చెల్లి ఫ్యామిలీ కూడా సెలెక్ట్ అయింది. బట్ వాళ్ళ కొడుకు కూడా సేమ్ ఇలానే ఒక చిన్న ఇల్‌నెస్ ఉండడం వల్ల మెడికేషన్స్‌ని అలో చేయకపోగా ఆ పిల్లాడిని కూడా వాళ్ళు అలో చేయలేదు. సో మా చెల్లి ఫ్యామిలీ బయటే ఉండిపోయింది అని చెప్పేసరికి, మేబీ మన వాళ్ళని కూడా బయట తరిమేసినారేమో అని చెప్పి టేక్ ఆఫ్ అయ్యే ప్లేన్‌ని ఆపండి అని చెప్పేసరికి, చూడండి సార్ ఒక్కసారి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి రాలేరు అంటే, అయ్యో నా ఫ్యామిలీనే బయటుంది. నేను మాత్రం వెళ్లి ఏం చేయగలను అని చెప్పేసి మనోడు బయటికొచ్చేస్తాడు. మధ్యలో ఈ జనాలు వేరే మమ్మల్ని పిలిచికెళ్ళేదే అని చెప్పి ఆ గేట్ల మీద పడేసరికి ఓ స్టేజ్‌కి ఆ గేట్లే పగిలిపోతుందో లేదో ఒక్కసారిగా లోపలికి వచ్చేసింటే ఆర్మీ సోల్జర్స్ అందరూ గన్‌లు పెట్టుకొని ఎలా అయినా కంట్రోల్ చేద్దామని చెప్పి ట్రై చేశారు. కానీ ఆ ఆర్మీ సోల్జర్స్‌ని పడగొట్టేసి ఆ గన్‌లు ఎత్తుకునేసి ఎక్కడంటే అక్కడ షూట్ చేసుకుంటా వస్తాంటే ఆ ఏరోప్లేన్‌కి ఓడు ఫ్యూయల్ పడతా అంటాడనమాట. వాడిని షూట్ చేసేసరికి వాడు అట్లే పడిపోతాడో లేదో ఆ ఫ్యూయల్ అంతా కింద వెళ్తా ఉంటుంది. ఒరేయ్ వెంటనే ప్లేన్ నుంచి కిందకి దిగండ్రా ఒక చిన్న నిప్పు అంటుకున్నా చాలు బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పేసరికి వాళ్ళు కూడా దిగేసి ఆత్రాత్రంగా పరిగెత్తంటే ఎవడో దాన్ని కాల్ చేసినట్టున్నాడు. అంతే ఢమ్ అని చెప్పి అక్కడున్న ప్లేన్‌లన్నీ పేలుతా అంటే బయటున్న మన హీరోయిన్ కూడా అర్థమైపోతుంది అక్కడున్న ప్లేన్స్ అన్నీ పేలిపోతున్నాయని. కానీ మనోడికి ఏమైనా అయిందేమో అని చెప్పి తను భయపడతా అంటే మళ్ళీ మనోడినే చూసుకుంటే ఏదో ఒక సోల్జర్ దగ్గరికి వెళ్లి నా కొడుక్కి మెడికేషన్స్ కావాలని చెప్పి నేను బయటికి వెళ్ళాను. వాడికి డయాబెటిస్ ఉంది. వాళ్ళని ఎక్కడైనా చూసినారా అంటే మామూలుగా డయాబెటిస్ ఉంటే ఫ్లైట్ ఎక్కనివ్వరు. మేబీ బయట వెళ్లి చూడండి వాళ్ళు ఉండొచ్చేమో అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూడా పరిగెత్తు వస్తున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క మన హీరోయిన్‌ని తన కొడుకుని చూసుకుంటే వాడికి ఏదో కొంచెం లోగా ఉన్నట్టు ఫీల్ అయ్యేసరికి వెంటనే మెడికేషన్స్ అన్నా ఇద్దామని చెప్పి ట్రై చేస్తే మెడిసిన్స్ లేవు. సో మన హీరోనే తీసుకెళ్ళాడు అని చెప్పి అర్థమవుతుంది. కానీ వాడు ఫ్లైట్ ఎక్కేస్తున్నాడా ఫ్లైట్ ఎక్కలేదా అని చెప్పి తనకు అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడే ఉండలేరు కదా! సో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతుంది. వెళ్ళేదానికి ముందు మన హీరోకి మొబైల్‌లోనో టెక్స్ట్ చేస్తుంది. ఆల్సో ఒక చిన్న పేపర్‌లోనో రాసి అతికిచ్చేసి వెళ్తుంది. మన హీరో కూడా మన వాళ్ళు ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటా వాడి కార్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ నోట్ కనిపించేసరికి అప్పుడే వాడికి ప్రాణమే తిరిగి వస్తుంది. హమ్మయ్య మా వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు అని. ఆ తర్వాత ఆ నోట్స్ ని చదివితే ఇలా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తున్నట్టు రాసి పెట్టేసరికి సరే అని చెప్పి మన హీరో కూడా బయలుదేరుతున్నట్టు చూపించి అట్లే ఈ పక్క మనోళ్ళిద్దరిని చూసుకుంటే ఆ హైవే మధ్యలో నడుచుకుంటా వెళ్తుంటారు. అప్పుడే పక్కన ఒక గ్రోసరీ స్టోర్ ఉంటుంది. మనోడికి వేరే మెడిసిన్స్ కావాలి కదా! సో, నాతోనే కొంచెం దగ్గరగా ఉండు నాన్న అని చెప్పి లోపలికెళ్లి చూస్తే ఆల్మోస్ట్ అక్కడికొచ్చిన వాళ్ళందరూ లూట్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట. ఎవరికి వాళ్ళు సర్దుకుంటాంటే మన హీరోయిన్ జస్ట్ ఆ మెడిసిన్స్ మాత్రమే వెతుకుతా ఉంటుంది. లాస్ట్‌కి అది కూడా కనిపించేసరికి సరే అని చెప్పి తీసుకొని వెళ్దాం అనుకుని చూస్తుంటే కరెక్ట్‌గా అదే టైంకి ఓ 10, 15 మంది గన్‌లెత్తుకొచ్చేసి అందరిని బయటికి వెళ్ళిపో అని చెప్పి తరిమేస్తున్నారు. వీళ్ళు లూట్ చేద్దాం అనుకుంటున్నారేమో. మన హీరోయిన్ కూడా వాళ్ళ కంట పడకుండా వెళ్ళిపోదాం అని చెప్పి ట్రై చేస్తుంటే మధ్యలో వాళ్ళు మనుషుల్ని కూడా షూట్ చేసినట్టున్నారు. సో వాళ్ళ శవాలు కూడా కనిపిస్తుంటాయి. ఇంకా ఎగ్జిట్ దగ్గర ఉన్నారు అనగా కరెక్ట్ గా అదే టైంకి ఒక గన్ను పెట్టుకున్నాడు మనోళ్ళని చూసేసరికి మన హీరోయిన్ వెంటనే బతిమాలుకుంటుంది. చూడండి నా చిన్న కొడుకు కోసమే వచ్చినాను. నేను జస్ట్ మెడిసిన్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదు అని చెప్పేసరికి వాడు కూడా కొంచెం మంచోళ్ళనే ఉన్నాడు. సో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మన హీరోయిన్ ని ఏం చేయకుండా బయట పంపించేస్తాడు. అప్పుడే ఓ లేడీ టగడగానే కార్లో ఎక్కేజ్ చూసేసి మన హీరోయిన్ కూడా వాళ్ళతో వెళ్దామని చెప్పి మీరు నార్త్ సైడ్ వెళ్ళేటట్టుగా అంటే నన్ను కూడా అక్కడ వదిలేస్తారా అంటే ఫస్ట్ లో వాళ్ళు ఒప్పుకోరు. బట్ ఆ దారిలోనే మా నాన్న వాళ్ళ ఇల్లు ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం వదిలినా కూడా చాలు మేమే వెళ్ళిపోతామని చెప్పేసరికి అలా అయితే త్వరగా ఎక్కండి అని చెప్పి మనోళ్ళని కూడా ఎక్కించుకుని వెళ్తారు. పర్లేదు వాళ్ళు కొంచెం మంచోళ్ళనే ఉన్నారు. మనోడికి తినడానికి శాండ్విచ్ కూడా ఇస్తారు. అలా వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాంటే అప్పుడే ఆమె హస్బెండ్ ఈ గవర్నమెంట్ భలే చెత్త గవర్నమెంట్ ఇలాంటి డిజాస్టర్ టైమ్స్ లో జనాల్ని అందరినీ కాపాడకుండా ఓన్లీ డబ్బున్న వాళ్ళని మాత్రమే కాపాడుతుంది. మనం ఏమైనా చచ్చిపోవాలా అని చెప్పి తిట్టుకుంటా వస్తాంటే అప్పుడే మన హీరోయిన్ చేతికి అండ్ ఆ బుడ్డోడి చేతికి ఉన్న ట్యాగ్ చూసి వీళ్ళు కూడా సెలెక్టెడ్ వన్స్ అని చెప్పి అర్థమవుతుంది. సరే మీరెందుకు ఫ్లైట్ ఎక్కలేదు అంటే మా వాడికి డయాబెటీస్ ఉంది. సో వాళ్ళు ఎక్కించుకోను అనేసారు. ఆల్సో మా వాడి మెడిసిన్స్ కూడా కరెక్ట్ గా అదే టైంకి కార్లో ఉండిపోయింది. సో దాన్ని తీసుకురావడానికి అని చెప్పి మా ఆయన వెళ్ళినారు. కరెక్ట్ గా అదే టైంకి అక్కడ బ్లాస్ట్ కూడా జరిగింది. మేమిద్దరు కూడా సపరేట్ అయిపోయినాం అంటుంది. అట్లే ఈ పక్క మన హీరోయిన్ చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాడు కదా. బట్ అది ఇక్కడ నుంచి పక్క ఊరేం కాదనమాట, కొంచెం దూరమే. సో అక్కడ ఉన్న కార్స్ అన్ని చెక్ చేసుకుంటా వస్తుంటే అక్కడ ఆకాశాన్ని చూడండి పైనే కొన్ని పేలిపోతున్నాయి. కొన్ని అయితే నిదానంగా వస్తున్నాయి. కొన్ని అయితే ఫాస్ట్ గా వచ్చి భూమి మీద పడుతున్నాయి. వీటన్నిటిని చూసుకుంటా మనోడు చుట్టూ చూసంటే అప్పుడే ఒక ఎత్తైన ప్లేస్ కనిపించేసరికి మేబీ అక్కడికి వెళ్తే టవర్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెంటనే పైకి వెళ్ళి చూస్తే అక్కడ కొందరు పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలుసా తెలీదా ఏమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఫుల్ వైబ్ మూడ్ లోనే ఉన్నారు. ఇంకా కొద్దిగా సిగ్నల్ కూడా వచ్చేసరికి వెంటనే మన హీరోని కాల్ చేసి మన హీరోను లిఫ్ట్ చేస్తుంది. బట్ ప్రాపర్ గా ఇద్దరి వాయిస్ వినపడట్లేదు అనమాట. మన హీరోనేమో నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను మీరు కూడా ఎక్కడున్నా అక్కడికే వచ్చేయండి అని చెప్పేసరికి వెంటనే మనోడు ఏదో చెప్దామని చెప్పి ట్రై చేశాడు.
బట్ ఆలోపే ఉన్న సిగ్నల్ కూడా పోయి కాలే కట్ అయిపోతుంది. ఒరే వాళ్ళని ఎవరన్నా ఆపండ్రా, ఉల్కలు పడి ఆ ఊరే నాశనం అయిపోతుంటే దాన్ని చూసి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. మనోడు వెంటనే కిందకి దిగేసి ఎలా అయినా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే ఒక ట్రక్ బయలుదేరడానికి రెడీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎటు సైడ్ వెళ్తున్నారు అంటే నార్త్ సైడ్ అని చెప్పేసరికి మన హీరో కూడా అటు సైడే కదా వెళ్ళాల్సింది. సో నేను మీతో రానా కొద్ది దూరంలో నేను దిగేసానని చెప్పేసరికి దానికి ఏముందబ్బా ఎక్కువ అని చెప్పేసరికి మనోడు కూడా హ్యాపీగా ఎక్కుచుంటాడు. అందులో చాలా మంది మనోళ్ళనే కూర్చుంటారు. అప్పుడే పక్కనున్నాడు మనోడి చేతిలో ఉన్న ట్యాగ్‌ని చూసేసి, "నువ్వు కూడా సెలెక్ట్ అయినావు గదా! అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు" అంటే, మనోడు కూడా జరిగిన విషయాలన్నీ చెప్పి, "ఇలా మేమిద్దరు సెపరేట్ అయిపోయినాము. సో, ఎలా అయినా వాళ్ళ నాన్న ఇంటికి నేను వెళ్ళాలి" అంటాడు. యాక్చువల్లీ ఈ గున్నోడి వాళ్ళ అమ్మను కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసిందంట. అలాంటప్పుడు నువ్వెందుకురా వెళ్ళలేదు అంటే, యాక్చువల్లీ వాడికి వాళ్ళ అమ్మకు ఒక 7-8 ఇయర్స్‌గా ఏదో గొడవలంట, ఏదో పంచాయతీలంట. సడెన్‌గా ఇలాంటి ఒక క్యాటాస్ట్రోఫిక్ సిట్యుయేషన్ వచ్చేసరికి వెళ్లి అతుక్కోవడం నాకు రాదు. ఎలానో బతికేద్దాంలే అంటాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గవర్నమెంట్ నిజంగానే డబ్బున్న వాళ్ళనే కాపాడుతుందా అంటే మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ సెలెక్టెడ్ ప్రొఫెషన్స్ ని మాత్రం ఏరిగోరి సెలెక్ట్ చేస్తుంది. లైక్ ఈ గున్నోడి వాళ్ళ అమ్మని చూసుకుంటే వాళ్ళ అమ్మ డాక్టర్ అనమాట. సో తన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే మనోడు ఒక ఇంజనీర్ అనమాట. వాడిని యూజ్ చేసి ఎన్ని బిల్డింగ్లైనా కట్టేయచ్చు. అందుకే వాడిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇదంతా చెప్పిన తర్వాత చూడు నీకు మాత్రమే చెప్తానా, యాక్చువల్లీ కెనడా బార్డర్ లో 2-3 ఫ్లైట్స్ ఇక్కడ నుంచి సేఫ్ అయిన బంకర్లకి షెల్టర్లకి వెళ్తున్నాయి. అందులోన పైలట్స్ మనకు కొద్దిగా తెలుసు. యాక్చువల్లీ ఈ ట్రక్ కూడా అక్కడికే వెళ్తుంది. సో మాతో పాటు వచ్చేయచ్చు కదా, ఒక సేఫ్ అయిన బంకర్ కి షెల్టర్ కి వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు లేదు నా ఫ్యామిలీ ఏమో వేరే ప్లేస్ లో ఉంది. అలాంటప్పుడు వాళ్ళను వదిలేసి నేను మీతో రాలేను. ఫస్ట్ వాళ్ళను మీట్ అయిన తర్వాత నేను ఏదైనా చేస్తాను అంటే, ఓకే గురు నువ్వు వాళ్ళను మీట్ అయిన తర్వాత వాళ్ళను కూడా తీసుకుని ఆ కెనడా బార్డర్ కి వచ్చి అక్కడి నుంచి సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు కదా, గ్రీన్ ల్యాండ్ లోనే ఎక్కడో వాళ్ళు తీసుకెళ్తాను అంటున్నారు అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి మనోడు కూడా ఇవన్నీ నోట్ చేసుకుంటాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఈ డ్రైవర్ గాడు ఉన్నాడు కదా, ఐ మీన్ ఆ లేడీ హస్బెండ్, వాడికి ఒక చిన్న క్రిమినల్ ఐడియా వస్తుంది. ఎలా అయినా చూస్తే మీరు ఈ రోజు ఆ ఫ్లైట్ ఎక్కరు కదా అంటే, ఏమో తెలీదు బట్ నేను ఫస్ట్ మా నాన్న ఇంటికి వెళ్ళాలి, అక్కడే మా హస్బెండ్ కూడా వస్తాను అన్నారు, ఆ తర్వాత మేము ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అంటే, అయితే మీకు ఆ ట్యాగ్ అవసరం లేదు కదా అని చెప్పి వాడే డిసైడ్ అయిపోయి టక్కుని కార్ ని సైడ్ లో గేసి టక్కుని దిగేసి మన హీరోయిన్ బయటికి లాగేస్తాడా. చూడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ హస్బెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు, నేను నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు ఆ ట్యాగ్ ఇచ్చే అని చెప్పి మన హీరోయిన్ దగ్గర నుంచి బలవంతంగా ఆ ట్యాగ్ లాక్కునేసి వాడక్కడి నుంచి ఆ బుడ్డోని కూడా తీసుకెళ్లిపోతాడు. యాక్చువల్లీ దగ్గరలోనే ఇంకో మిలిటరీ బేస్ ఉందన్నమాట. అక్కడ వెళ్ళి ఈ ట్యాగ్ ని చూపించినా కూడా వీళ్ళను ఫ్లైట్ ఎక్కనిస్తారనమాట. వెంటనే మన హీరోని వచ్చే కార్లందరినీ హెల్ప్ చేయమని చెప్పి అడుగుతుంది. బట్ ఏ ఒక్కళ్ళు హెల్ప్ చేసేలా లేదు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే మన హీరో దగ్గర ఉన్న బ్యాండ్ అని అక్కడున్న ఇద్దరు చూసేస్తారు. సో కావాలనే మనోని రెచ్చగొడతారు. నువ్వు తక్కువ వాడివి మేము ఎక్కువ వాళ్ళము, సో నీకు బతికే ఎటువంటి హక్కు లేదు అది ఇది అని చెప్పి మరి అదిగా బ్యాండ్ ఇచ్చేయని చెప్పేసరికి, చూడండి ఈ బ్యాండ్ పైన నా పేరు ఉంటుంది, ఆల్సో దీనిపైన ఒక కోడ్ ఉంటుంది, సో మీరు వెళ్తే కూడా మిమ్మల్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అంటే, అదంతా మేము చూసుకుంటాము నువ్వు మూసుకొని బ్యాండ్ ఇస్తే చాలు అని చెప్పేసరికి మనోడు మాత్రం ఇచ్చేలానే లేదు. ఇంకా వాళ్ళిద్దరు మనోడి మీదకే గొడవకు వచ్చేసరికి పక్కన గుండోడు ఉన్నాడు కదా, వాడు గాయస్ మనమందరం ఒకటే ప్లేస్ లో ఉన్నాం, ఇలాంటి టైంలో గొడవ పడేది అవసరమా అంటే వాడికే ఒక్కటిస్తారు. ఇంకా గొడవ అనేది కొంచెం పెద్దదవుతుంది. అందులోనూ వాళ్ళ దగ్గర సుత్తులు ఉన్నాయి కాబట్టి కొంచెం మనోడు జాగ్రత్తగానే ఉండాలి, లేదంటే బుర్ర పగిలిపోద్ది అంతే. అలా ఒక్కరినొకరు కొట్టుకుంటా అంటే డ్రైవర్ కూడా అర్థమైపోతుంది వీళ్ళు ఈ టైంలో ఫైట్ చేస్తున్నారు అని. సో వెంటనే సైడ్ వేద్దాం అనుకుంటాడు, కానీ కరెక్ట్ గా వెనకాల ఇంకేదో వెహికల్ వచ్చేసరికి కొంచెం బ్యాలెన్స్ తప్పిపోద్దో లేదు టక్కున అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కింద పడతారు. అయినా కూడా వాళ్ళు లేచి బ్యాండ్ లాగేసుకుందామని చెప్పి ట్రై చేసంటే వాళ్ళకు ముందే మన హీరో ఆ సుత్తి ఎత్తుకునేసి దగ్గరికి రాకండి అని చెప్పి బెదిరిస్తుంటాడు. అయినా కూడా వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి తెలియక ఇలా అంటాడో లేదు కరెక్ట్ గా వాడి బుర్రలోనే దిగిపోయి వాడు అక్కడే చచ్చిపోతాడు. దాన్ని చూసిన వేరే కూడా వాడు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. పాపం మనోడికి ఒకటి గిల్ట్, తెలుసో తెలియకో మనం ఒకరిని అన్యాయంగా చంపేసినామే అని. సరే అని చెప్పి అట్లే పైకి వచ్చి చూస్తే మన హీరో కోసం ఓ గుండోడు వాయిస్ రైస్ చేసినాడు కదా, వాడిని కూడా కొట్టి చంపేసినట్టున్నారు. ఇంకా డ్రైవర్ కూడా సారీ చెప్పేసి మనోడు అక్కడి నుంచి నడుద్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిల్లాడికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడ వాడిని వదిలేస్తారో అర్థం కావట్లేదు, ఫుల్ భయము ఫుల్ టెన్షన్. అయినా కూడా ఏం చేయదో అర్థం కాక అటే నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఏమైనా లిఫ్ట్ కావాలా అంటే, ఇలా నార్త్ సైడ్ వెళ్ళాలి అంటే మేము కూడా ఆ పక్కే వెళ్తామని చెప్పేసరికి థ్యాంక్స్ అని చెప్పి మన హీరోనే ఎక్కువ కూర్చుంటుంది. అట్లే ఈ పక్క మన బుడ్డోని చూసుకుంటే నువ్వేం బాధపడకున్నా, ఎలా అయినా మీ అమ్మ దగ్గరే మళ్ళీ నిన్ను చేర్చేసామని చెప్పి చెయ్యి ఇస్తే మనోడు టక్కని చెయ్యి ఎత్తేస్తాడు. వాళ్ళని చూస్తేనే మనోడికి చిరాకేస్తుంది.
అయిపోతానేమో. ఇంకెట్లో ఆ బేస్ దగ్గరికి వచ్చేసినారు కాబట్టి, చూడు నువ్వు మళ్ళీ మీ అమ్మను చూడాలి అంటే మేమిద్దరు నీకు పేరెంట్స్ అని చెప్పి ఆ మిలిటరీ వాళ్ళు నమ్మాలి. అయినా నువ్వేం బాధపడకురా, నేను నా సొంత కొడుకులానే బాగా చూసుకుంటా అని చెప్పి ఆ మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్లి మా దగ్గర ట్యాగ్ ఉంది అని చెప్పేసరికి సరే రండి రండి అంటారు. కానీ ఒక ట్యాగే ఉంది, ఇంకొక ట్యాగ్ ఎక్కడా అంటే మేము వచ్చేటప్పుడు ఒక దొంగలు వచ్చేసి మా దగ్గర ఉన్న ట్యాగ్‌ని లాగేసుకున్నారు అంటే, సరే సరే చిన్న పిల్లాడిని వేరే పెట్టుకున్నారు. సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి వదిలేసే టైంకి సార్ వీళ్ళసలు మా అమ్మ నాన్నే కాదు, మా అమ్మ నుంచి వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసినారు అని చెప్పేసరికి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. టక్కన మనోడిని సైడ్ తీసేసి ఏది ఇంకోసారి చెక్ చేద్దాం చూపించండి అని చెప్పి చెక్ చేసి చూస్తే వీళ్ళు వాళ్ళు కాదని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైపోయి ఆ బ్యాండ్‌ని పీక్కున్నారా లేదా తెలియదు. కానీ వీడిని సెపరేట్ చేసి వాళ్ళని తరిమేస్తారు. సరే సరే నువ్వేం భయపడకు నాన్న, మీ అమ్మ దగ్గర చేర్చే బాధ్యత మాది, మేము చూసుకుంటాము అని చెప్పి వాడిని లోపలికి పిలుచుకుంటున్నట్టు చూపించి అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాళ్ళతో పాటు కార్‌లో వస్తుంటే ఓ స్టేజ్‌కి హెవీ ట్రాఫిక్ జామ్ కనిపించేసరికి తనకు అర్థమైపోతుంది ఇక్కడే ఆ బేస్ ఉంది అని. సో వెంటనే కార్ దిగేసి పరిగెత్తా వచ్చి చూస్తే ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారనమాట. సో వెంటనే ఓ సోల్జర్ దగ్గరికి వెళ్లి నా కొడుకుని వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసినారు, ఇక్కడే ఎక్కడో ఉన్నారు అని చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. మేడం మీ ట్యాగ్ ఎక్కడ అంటే ఓరిని ట్యాగ్ అని కూడా ఎత్తుకెళ్ళిపోయినారా అంటే సరే సరే మీరేం భయపడకండి, ఇన్ కేస్ అలా ఎవరన్నా వచ్చింటే మా క్యాంపుల్లోనే ఉంటారు అని చెప్పి ఆ క్యాంపుల దగ్గరికి పిలిచుకెళ్ళి చూస్తే అక్కడ ఎన్నో క్యాంపులు ఉన్నాయి. అక్కడ మనోడు ఎక్కడున్నాడు అని చెప్పి తను ఎలా వెతికిద్ది. అయినా కూడా ఓ 10-15 క్యాంపులు వెతికిన తర్వాత ఏదో ఒక క్యాంప్ లో మనోడు సైలెంట్ గా కూర్చొని ఉండేసరికి మనోడిని చూడగానే నేతేనని చెప్పి పరిగెత్త వెళ్ళి మనోడిని గట్టిగా కౌలించుకునేస్తుంది. లక్కీగా మనోడు వాడి హెల్త్ కండిషన్ వాళ్ళకు చెప్పినాడు కాబట్టి వెంటనే వాళ్ళు ఒక ఇన్సులిన్ షాట్ ఇచ్చింటారు. ఆల్సో ఎక్స్ట్రాగా కూడా మీకు ఇస్తామని చెప్పేసరికి మన హీరోయిన్ కి చెప్పలేనంత ఆనందము. అంటే ఈ ప్లేన్స్ లో కూడా సెలెక్టెడ్ పీపుల్స్ ని తీసుకెళ్తున్నారనమాట. బట్ మన బుడ్డోని ఈ బేస్ లో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది డౌటే. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేసినా కూడా మన హీరో లేకుండా వీళ్ళు కూడా వెళ్ళరు కాబట్టి మళ్ళీ వాళ్ళ నాన్న ఇంటికే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి బయలుదేరుతుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాడు ఎంతసేపు నడవగలడు చెప్పండి. సో దగ్గరలోనే ఏదో ఇంటి లోపలికి చొరబడిపోయి అక్కడున్న ఫ్రూట్స్ అన్నిటిని తినేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తే న్యూస్ లో అంతా ఈ డిజాస్టర్ గురించే టెలికాస్ట్ చేస్తుంటారు. అదేదో ఒక ప్లేస్ లో అయితే వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు ఆ తోకచుక్క పడుతుందేమో వెళ్తుందేమో అని. కానీ సీదా వాళ్ళ మీదే పడిపోయి ఆ ప్లేసే సర్వనాశనం అయిపోతుంది. అసలు ఆ డెస్ట్రాయ్ అయిన ప్లేసెస్ అన్నిటిని చూస్తుంటే అసలు బతికే హోప్ ఉంటుందా లేదా కూడా తెలియదు. అయినా కూడా మన హీరో ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళతో మళ్ళీ మనం ఎలా అయినా ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్దామని చెప్పి ఆ పక్క ఈ పక్క వెతికి చూస్తే కార్ కీస్ కనిపిస్తుంది అనమాట. సో ఆ కార్ ఎత్తుకునేసి సీదా వాళ్ళ మామ ఇంటికే వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి లోపలికొచ్చి చూస్తే వాయన చిల్లుగా బీర్లేసుకొని పేకాట ఆడుకొని కూర్చో ఉంటాడు. రే ఒకడే వచ్చినావేంట్రా, నా కూతురు నా మనవడు ఎక్కడ్రా అంటే ఇలా జరిగిన విషయాలన్నీ చెప్పేసరికి రే నిజం చెప్పు, నువ్వు గొడవ పడి ఏం సపరేట్ అయిపోలేదు కదా అంటే అయ్యో అంకుల్ ఈ ఒక్కసారిగా నమ్మండి అంటే సరే సరే కాసేపు ఓపిక పట్టు, మన దగ్గర ల్యాండ్ లైన్ ఉంది, ఏమన్నా తను ఇక్కడికి దగ్గరలో వస్తే ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేసంటే అట్లే ఈ పక్క మన హీరోని చూపిస్తారు. చూడబోతే ఆ మిలిటరీ వాళ్ళే ఇంత దూరం వరకు వదిలేసి వెళ్ళినట్టున్నారు. బట్ ఊరి బయటే వదిలినారు కాబట్టి వాళ్ళ నాన్న కాల్ చేసిందో లేదో వెంటనే మన హీరో వాళ్ళ నాన్న ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళి మన హీరోని చూడగానే మనోడు పరిగెత్త వచ్చి కౌగులించుకునేస్తాడు. ఇంకా బుడ్డోని కూడా చూసే వాడికి కూడా ఏం కాలేదనమాట. సరే అని చెప్పి ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత న్యూస్ ని చూస్తే రేపు ఎగ్జాక్ట్ గా ఒక 8:30 ఆ టైంలో ఒక పెద్ద పీస్ వచ్చి భూమి మీద పడుతుందంట. దానివల్ల భూమి షేప్ అవుట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కేస్ ఎవరైనా దగ్గరలో ఉంటే గ్రీన్ ల్యాండ్ దగ్గరకు వచ్చేయండి, ఇక్కడ చాలా బంకర్స్ ఉన్నాయి, సో ఇక్కడ జనాలు సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తాంటే అప్పుడే మన హీరో కూడా గుర్తొస్తుంది. ఆ గుండోడు చెప్పినాడు కదా ఇలా గ్రీన్ ల్యాండ్ లో బంకర్ ఏదో ఒక సేఫ్ అయిన ప్లేస్ ఉంది అని చెప్పి. సో అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఆల్సో వాడేం చెప్పింటాడు, కెనడా బార్డర్ లో కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, అక్కడ మనుషుల్ని పిలిచికెళ్తున్నారు అని చెప్పింటాడు కదా. సో ఇప్పుడు ఎలా అయినా కెనడా బార్డర్ కి మన వాళ్ళని పిలిచికెళ్ళిపోదామని చెప్పి టైం అంతా చెక్ చేసి చూస్తే ఓకే ఇప్పుడు బయలుదేరితే టైం సరిగ్గా పోతుంది అనమాట. సో మన హీరోయిన్ కూడా ఆ విషయం చెప్పేసరికి తను కూడా వెంటనే మొత్తం ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ పక్క వాళ్ళ నాన్నని చూసుకుంటే ఏమో బోల్డ్ అంత టైం ఉన్నట్టు ఆయన మంచిగా గరాజ్ లో కూర్చొని రిపేర్లు చేసుకుంటా అంటే అయ్యో అంకుల్ మనకు టైం ఎక్కువ లేదు, వెంటనే మీరు రెడీ అవ్వండి, వెంటనే బయలుదేరాలి అంటే లేదులే మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అంటే అయ్యో అంకుల్ తిరిగి వచ్చే లోపు మీరు ప్రాణాలతో ఉంటారా లేదా కూడా తెలియదు అంటే తెలుసురా తెలిసే మాట్లాడదన్నా. సి నా వైఫ్ ఇదే ప్లేస్ లోనే ఉంది, నేను ఇక్కడే తన్ని పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే తనతో జీవించినాను, ఇక్కడే తను చనిపోయింది. అలాంటప్పుడు జస్ట్ నేను చనిపోతాను అన్నంత మాత్రాన ఈ ప్లేస్ నుంచి నేను వెళ్ళిపోలేను. ఇన్ కేస్ చనిపోయినా కూడా నేను నా వైఫ్ దగ్గరికే వెళ్తాను రా, నేను చూసుకుంటాను రా, మీరు చిల్ గా వెళ్ళరంట అని చెప్పి చాలా కూల్ గానే చెప్తాడు. కరెక్ట్ గా అదే టైంగా మన హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కి వచ్చేసి ఉంటుంది. తను కూడా అన్ని విషయాల్ని వినే
తినేసినట్టుంది. నాన్న ఊరికే మొండి పట్టు పడకుండా మాతో రండి నాన్న అంటే, లేదు మా నా చివరి శ్వాస ఈ ఇంట్లోనే వెళ్ళాలి అని చెప్పి నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయినాను. నా గురించి మీరేం బాధపడకండి. జస్ట్ సేఫ్‌గా బంకర్‌లోకి మాత్రం మీరు వెళ్తే చాలు. దాన్ని మావాడు చూసుకుంటాడులే అని చెప్పి మన హీరోని చాలా నమ్ముతున్నాడు. కరెక్ట్‌గా అదే టైంకి దూరంలో ఎక్కడో ఒక ఉల్క పడుతుందో లేదో దాని షాక్ వేవ్ అనేది వీళ్ళ దాకా వస్తుంది. వీళ్ళ ముగ్గురు ఇక్కడే ఉన్నారు. కానీ ఆ బుడ్డోడు లేదు కదా! సో నేతన్‌కి ఏమైందో ఏమో అని చెప్పి పరిగెత్తా వెళ్లి చూస్తే ఏం కాలేదన్నమాట. సైడ్‌లోనే సైలెంట్‌గా కూర్చునేసినట్టున్నాడు. ఇంకెక్కువ సేపు కూడా టైం లేదన్నమాట. సో వెంటనే బయలుదేరాలి అని చెప్పి అన్నిటిని కార్‌లో ప్యాక్ చేశా అంటే ఫ్యూయల్ కూడా ఫుల్‌గా ఉందంట. ఆల్సో ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పి ఒక గన్ కూడా ఇస్తాడు. ఇంక మన హీరోయిన్ కూడా వాళ్ళ నాన్నని గట్టిగా కౌగిలించుకునేసి మిస్ యూ నాన్న అని చెప్పేసి టక్కన కార్ ఎక్కేస్తుంది. ఇంక ఆయన కూడా మనోడితో మాట్లాడేసిన తర్వాత మన హీరో కూడా టాటా చెప్పేసి సరే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేస్తారు. వెళ్ళేటప్పుడు కూడా రేడియోలో ఆ ఉల్క ఏ ఏ ప్లేసెస్‌లో పడింది, ఏ ఏ ప్లేసెస్‌ని నాశనం చేసింది, దానివల్ల ఎంతమంది చనిపోయినారు అని చెప్పి ఇదే న్యూస్ ప్లే అవుతా ఉంటుంది. మధ్యలో ఏదో చేంజ్ కోసం అని చెప్పి ఏదో పాటేసేసరికి, ఆ పాట మనోళ్ళకి ఒక మెమరీ సాంగ్ లాంటిదనమాట. సో, దాన్ని తలుచుకొని ఫస్ట్ టైమ్ వాళ్ళు ఎలా మీట్ అయినారు, ఎలా వాళ్ళు పేరెంట్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు, పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత హ్యాపీగా లీడ్ చేశారు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటా వస్తుంటే, ఓ స్టేజ్‌కి హెవీ ట్రాఫిక్ జామ్ అనమాట. ఏంటని చెప్పి మనోడు బయటికొచ్చి చూస్తే ట్రాక్స్ పైన వెళ్ళాల్సిన ట్రైన్ కొంచెం సైడ్ అయిపోయి రోడ్ మీద వచ్చి పడిపోయిందంట. ఐ మీన్ హైవే మధ్యలో పడిపోయిందంట. సో వీళ్ళు వెళ్ళేందుకు కూడా దారి లేదనమాట. సో కాసేపు వెయిట్ చేద్దాం వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు అని చెప్పి చూసంటే అప్పుడే రేడియోలో ఒక న్యూస్ ప్లే అవుతుంది. న్యూయార్క్ అప్‌స్టేట్ లో ఆ ఉల్క నుంచి చిన్న చిన్న పీసెస్ చాలా వేగంతో వస్తున్నాయి. సో ఎవరు ఓపెన్ ప్లేస్ లో ఉండకండి అని చెప్పి హెచ్చరిస్తారు. ఓర్ని మనం ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ లోనే ఉన్నాం కదా ఎప్పుడు పడుతుంది అన్నాడు అంటే వాడు చెప్పిన విత్ ఇన్ మినిట్ లోనే అది స్టార్ట్ అవుతుంది చూడండి. ఏదో నిప్పురాళ్ళ వర్షంలా కురుస్తుంది. జనాలందరూ ఎక్కడంటే అక్కడ పరిగెడుతున్నారు. కళ్ళ ముందరే చాలా మంది చనిపోతున్నారు. వెంటనే ఏదో షెల్టర్ కిందకి వెళ్దాం అనుకున్న చాలా ఓపెన్ ఏరియా ఇది. కనీసం కార్‌లో అయినా వెళ్ళిపోదాం అనుకున్న హెవీ ట్రాఫిక్ జామ్ లో కార్ల మధ్య ఇరుక్కుపోయినారు. అయినా కూడా మన హీరో ఎలానో డ్రైవ్ చేసి దాని నుంచి కొద్దిగా సైడ్ వచ్చేస్తాడు. బట్ ఇదే హైవేలో వెళ్తే ఖచ్చితంగా ఏదో రాయి నెత్తి మీద పడి చనిపోవాల్సిందే అనమాట. సో సీదా అడవి లోపలికి వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి చూస్తే లాస్ట్ కి అక్కడ ఏదో ఒక షెల్టర్ లా ఉంటుందన్నమాట. వెంటనే మన బుడ్డోని మన హీరోని పిలుచుకొని ఆ ప్లేస్ లో వెళ్ళి దాక్కునేస్తారు. అండ్ వెనకాలే వాడేవాడు స్పీడ్ గా వచ్చి ఈ కార్లను గుద్ది దానివల్ల వాడు అన్‌కాన్షియస్ అయి పడిపోయి లోపలే నిప్పులు స్టార్ట్ అయ్యి వాడు చనిపోతా అంటే దాన్ని చూసిన మన హీరో పరిగెత్తా వెళ్లి ఆ డోర్‌ని ఓపెన్ చేసి వాడిని బయటికి లాగేసి వాడికి సీపీఆర్ ఇస్తున్నట్టు చూపిస్తారు. ఇంక అదంతా కామ్ డౌన్ అయిన తర్వాత ఆ నిప్పురాళ్ళు కురవడం ఆగిన తర్వాత వెంటనే కార్ ఎత్తుకొని వెంటనే స్టార్ట్ అయిపోతారు. అలా వెళ్ళేటప్పుడే మళ్ళీ ఆ న్యూస్ గురించి రేపు ఆ పడబోయే ఆ పెద్ద రాయి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఉల్క పడిన తర్వాత భూమి షేప్ అవుట్ అయ్యేదే కాకుండా దగ్గర దగ్గర 75% వరకు మనుషులు, లివింగ్ క్రియేచర్స్, ప్లాంట్స్, ట్రీస్ అన్నీ నాశనం అయిపోతుందంట. సో వేరే ఆప్షనే లేదనమాట. ఖచ్చితంగా ఆ గ్రీన్ ల్యాండ్‌కి వెళ్ళే తీరాలి. సో మనోడు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే ఓ స్టేజ్‌కి ఆ కెనడా యొక్క బార్డర్‌కే వచ్చేసాడు. చూస్తే కళ్ళ ముందరే ఓ ఫ్లైట్ కూడా ఎగురుకుంటా వెళ్తుంది. ఇంకా గేట్ల మీదే ఎక్కిచ్చేసి ఆ ట్రాక్ మీదకే వెళ్ళిపోతాడు. ఆపోజిట్ లోనే ఇంకో ప్లేన్ కూడా వస్తా ఉంటుంది. ఇన్ కేస్ అదే లాస్ట్ ప్లేన్ అనుకోండి దాన్ని వదిలేస్తే కనుక అంతే. కరెక్ట్‌గా ఆ ప్లేన్ ముందర ఆపేసరికి వాడు కూడా ఆగిపోయి పరిగెత్తా బయటికొచ్చి ట్రాక్ ముందర ఆపేసినారు ఏందిరా అంటే మాకేం లేదు. మేము ఆ గ్రీన్ ల్యాండ్‌కి వెళ్ళాలి. మేము జస్ట్ ముగ్గురే ఉన్నాము అంటే చూడండి ఆల్రెడీ జనాలు ఎక్కువ ఉన్నారు. స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది అంటే యాక్చువల్లీ మేము ముగ్గురు సెలెక్ట్ అయినాము. బట్ కొన్ని కారణాల వల్ల మేము ఫ్లైట్ ఎక్కలేకపోయినాము అంటే సరే లగేజ్ ఏం తీసుకురాకండి. జస్ట్ మీరు ముగ్గురు మాత్రమే ఎక్కేటట్టుగా అంటే ఎక్కండి అని చెప్పేసరికి వెంటనే మనోడికి కావాల్సిన మెడిసిన్స్ మాత్రం తీసుకునేసి వెంటనే ఎక్కేస్తారో లేదో అక్కడ కూడా కొద్దిగా ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఎలానో కూర్చునేస్తారు. ఇంకా ప్లేన్ అట్లే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరూ పెళ్ళైన కొత్తలో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఆ తర్వాత నేతన్ వచ్చిన తర్వాత ఇంకా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అని చెప్పి ఈ మూమెంట్స్ అన్ని తలుచుకుంటా ఉంటాంటే ఇంకా అట్లే నెక్స్ట్ డే అయిపోతుంది. ఆ గ్రీన్ ల్యాండ్ దగ్గరికి కూడా వచ్చేస్తారు. ఇంకాస్త దూరం వెళ్తే ల్యాండ్ అయిపోవచ్చనమాట. అందరూ చాలా నమ్మకంతో ఉంటే, అప్పుడే దూరంలో ఒక ఉల్క పడుతుంది చూడండి. దాని షాక్ వేవ్‌కి ఈ ప్లేనే షేక్ అయిపోతుంది. దానివల్ల ఆ 2 ఇంజిన్‌లే ఫెయిల్ అయిపోతుందనమాట. అయినా గూడా ఆ పైలట్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ టాలెంటెడ్‌లా ఉన్నాడు. సో, ఎక్కడ క్రాష్ చేయకుండా, ఎక్కడ వదిలేయకుండా ఎలానో దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా కంట్రోల్ చేసి, ఒక మంచు గడ్డకు పోయి పెట్టేస్తాడు. లక్కీగా జనాలకేం కాలేదనమాట. సో, వెంటనే వాళ్ళందరూ దిగుతా అంటే, పైలట్‌ని కూడా పిలిచిపోదామని చెప్పి మనోడు ఆ క్యాబిన్‌లోకి వెళ్లి చూస్తే, ఆ మంచు పర్వతానికి గుద్దడం వల్ల ఆ పీసెస్ అన్నీ ఆయన బాడీలోనే దిగేసి ఉంటుందన్నమాట. అయినా కూడా మన హీరో కాపాడేందుకు ట్రై చేస్తా అంటే లేదు మీరు వెళ్ళండి మీరు బతికిపోండి అని చెప్పి ఆయన అక్కడే చనిపోతాడు. ఇంకా బయటికి వచ్చి చూస్తే ఆ ఎయిర్ కూడా చాలా పొల్యూటెడ్ గా ఉందన్నమాట. సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ బేస్ కూడా కనిపించేసరికి మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి గట్టిగా అరుసారో లేదో వెంటనే మిలిటరీ వ్యాన్ కూడా వచ్చి వీళ్ళందరినీ ఎక్కించుకొని లోపలికి వెళ్తుంది. ఇంకా కరెక్ట్ గా వీళ్ళు ఆ బంకర్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంకి భారీ సైజ్ లో ఉన్న ఆ ఉల్కలు భూమి మీద పడుతున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ గా చేసి మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ బంకర్లు కూడా
షేక్ అవుతున్నట్టు చూపిస్తారు. మనోళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు ఇన్ కేస్ మనం చనిపోతే ముగ్గురం ఇలానే చనిపోదామని. సో నేతను పుట్టిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, వాడి బర్త్డేస్ ని ఎంత హ్యాపీగా జరుపుకునేటోళ్ళు అని చెప్పి ఇలా హ్యాపీ మూమెంట్స్ అన్నిటిని చూపించిన తర్వాత అట్లే బయట చూసుకుంటే మేజర్ సిటీస్ అని చెప్పుకునే ఏ సిటీను ఇప్పుడు సిటీలానే లేదనమాట. ఆల్మోస్ట్ 95% ధ్వంసం అయిపోయిందనే చెప్పొచ్చు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే దగ్గర దగ్గర 9 నెలలు మనోళ్ళు ఆ బంకర్‌లోనే ఉండింటారు. ఆ 9 నెలల వరకు ఆ ఉల్కలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ భూమే షేప్ ఔట్ అయిపోయిందనే చెప్పొచ్చు. అలా అన్ని నెలల తర్వాత బయట ప్రపంచాన్ని చూసాంటే అప్పుడే కొన్ని పక్షులు అటు ఇటు ఎగురుతూ వెళ్తున్నట్టు కనిపించేసరికి వాళ్ళకి ఇంకా ఆనందం. ఎందుకంటే వీళ్ళు బంగారులో ఉన్నందువల్ల మాత్రమే వీళ్ళు బతికినారు. అవి బంగారులో లేకపోయినా కూడా బతికినాయి. విచ్ మీన్స్ బతికేందుకు చాలానే హోప్ ఉందన్నమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమో ఈ రేడియో స్టేషన్ నుంచి ప్రపంచంలో ఎవరెవరు బతికినారు, ఎవరెవరు ఇంకా సర్వైవ్ అయినారు అని చెప్పి మిగతా వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతున్నట్టు చూపించి ఇక్కడే ఈ గ్రీన్ ల్యాండ్ అనే మూవీని ముగించేశారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బావుందా? యాక్చువల్లీ దీనికి సెకండ్ పార్ట్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయిందనమాట. అది ఇంకా సూపర్ ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీలో మహా అయితే ఆ ఉల్కల్ని మాత్రమే చూపించింటారు. బట్ ఆ సెకండ్ పార్ట్ లో సునామీలు, భూకంపాలు, సుడిగాళ్ళు, లావాలు అని చెప్పి అన్ని నేచురల్ డిజాస్టర్ ని ఒకే మూవీలో పెట్టేసి ఇంకా థ్రిల్లింగ్ గా చూపించింటారు. బట్ ఆ సెకండ్ పార్ట్ ని ఎంత త్వరగా అప్లోడ్ చేయాలి అనేది మీ చేతిలోనే ఉంటుందన్నమాట. పెద్దగా ఏం లేదు, జస్ట్ సపోర్ట్ చేసి పార్ట్ అని చెప్పి కమెంట్ చేసి కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ గుద్దేస్తే చాలు, నేనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.